ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా మేడం. ఆల్మోస్ట్ ఇప్పుడున్న అంటే మీరు హీరోయిన్గా ఉన్నప్పుడు మేబీ పిల్లలు అయి ఉంటారు అంతా. మహేష్ బాబు గారు, నాని గారు అందరికీ మదర్ రోల్స్ చేశారు కదా. మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? వాళ్ళు మీతో ఎలాంటి డెఫినెట్గా ఏదో ఒక డిస్కషన్ అయితే ఉంటుంది. మేడం మేము శుభలగ్నం చూసాం, మేము మావచీరు చూసాం, మేము శుభమస్తు చూసాం. చెప్తారండి ఎవరు చూసినా. ఫస్ట్ మహేష్ బాబు గారిలో నచ్చే మంచి క్వాలిటీ ఆయనతో ఎలా ఉంటుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? మహేష్ బాబు గారితో నేను ఆ సినిమా చేశాను కానీ మదర్ క్యారెక్టర్ నాకు మహేష్ బాబు గారు చిన్నప్పుడు మదర్ చేశా. అవును, చిన్నప్పుడు. సో నాకు ఆయనతో కలిసి చేసే అవకాశం రాలే, కలవలేదు కూడా, కలవలే. చిన్నప్పుడే చనిపోతా నేను. అవును. సో అందుకని లేదు. బట్ నాని కానీ అఖిల్ కానీ చాలామంది అల్లు అర్జున్ గారితో కలిసి చేయలేదు కానీ వాళ్ళ బ్యానర్లో చేసినప్పుడు కలిశాను. ఒక స్టేజ్లో మాట్లాడినప్పుడు మీ శుభలగ్నం అంతా నేను చూసి పెరిగాను మేడం, వెరీ వండర్ఫుల్ యాక్ట్రెస్ మీరు అని అలా అంత మంచిగా అప్రిషియేట్ చేశారు. ఇప్పుడున్న హీరోస్ లో నచ్చే వాళ్ళు ఎవరండి? అందరూ హీరోస్ వస్తుంది, మళ్ళీ మీరు నన్ను లాగకండి. డెఫినెట్ ఉంటుంది కదా. ఇప్పుడు పుష్ప గారు అంటే మదర్ రోల్స్ చేయాలా వద్దా, అందరికి మదర్ రోల్స్ చేయాలా వద్దా? నేను ఫిక్స్ అయిపోయారా చేయాలని? ఇంకా ఫిక్స్. అందరూ బాగున్నారండి, ఇప్పుడున్న హీరోస్ అందరూ బాగున్నారు. బట్ నాకు ఎక్స్పెషల్లీ డాన్స్ అంటే నాకు అల్లు అర్జున్ గారు డాన్స్ ఇష్టం. కొంచెం గ్రేస్ఫుల్గా చాలా స్టైలిష్గా చేస్తారు, నాకు ఇష్టం. అదర్వైజ్ నాని మన మహేష్ బాబు గారు చాలా క్యూట్గా ఉంటారు, చాలా ఇంకా ఇప్పటికీ ఇంకా అలా మెరిసిపోతుంటారు అసలు, చక్కగా ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ కూడా బాగుంటుంది, హెవీ డాన్స్ చేస్తారు. ఆయన యాక్టింగ్ కానీ అసలు చించేస్తారు అనమాట. చేయలేదు కదా? లేదు, ఆయనతో చేయలేదు. రామ్ చరణ్ తో కూడా చేయలేదు. సో ఆ జనరేషన్ లో ఎట్లనో ఇద్దరిని మిస్ అయ్యారు పాపం. ఇప్పుడు ఎవరు మిస్ చేయొద్దు రామణి గారిని. రామ్ చరణ్ గారు కూడా సేమ్ మన చిరంజీవి గారి లాగే డాన్స్ అతర కొట్టేస్తారు. సో ఫాలో అవుతుంటారు అందరిని ఇప్పుడున్న హీరోస్ ని, మూవీస్కి వెళ్ళటం? మూవీస్ అన్ని చూస్తుంటానండి, అన్ని. మరి సినిమాలో ఉండి సినిమాలు చూడకపోతే ఎలాగా? ఏంటి మీ హాబీస్ మరి? ఇంకా నా హాబీస్ ఎక్కువ షూటింగ్లో ఉంటే షూటింగ్ లేకపోతే ఇంటికి వెళ్ళిపోతా. ఇంట్లో నా పిల్లలు ఇంకా వాళ్ళకి ఏదైనా మంచిగా వండి పెట్టాలి, అంతే, అది చేయాలి. వాళ్ళతో కూర్చొని సినిమా చూస్తాను ఇప్పుడంతా. ఎందుకంటే మా పిల్లలు కూడా ఏదైనా సినిమా అంటే నేను లేకుండా చూడరు. మమ్మీ సినిమా చూద్దామా ఈరోజు అని హ్యాపీగా కూర్చుంటాం, మంచి పాప్కార్న్ పెట్టుకుంటాం ముగ్గురు, ఏదైనా స్నాక్స్ పెట్టుకుని కూర్చొని చక్కగా సినిమా చూస్తాం. మేము ఇంట్లో ఎంజాయ్ చేస్తాం ఎక్కువ. సో ఇద్దరు మీలాగా సెన్సిటివ్, మీ మమ్మీ లాగా రెబలా? నా కొడుకు సెన్సిటివ్ నాలాగా. మా అమ్మాయి డిట్టో మా అమ్మ రెబల్, చూద్దాం అంటది, చాలా రౌడీ. మా బాబు వచ్చి సేమ్ నా క్యారెక్టర్, ఎక్కువ కలవడు, వాడికి ఇష్టమైతేనే మాట్లాడతాడు. సేమ్ జస్ట్ లైక్ జెరాక్స్ ఇద్దరు మేము. అంటే ఇంట్రెస్ట్ పోలికలు కాదు, మా ఇదన్నీ ఉంటాయి అలాగా, సేమ్ నాలాగే ఉంటాయి. వాడు హావభావాలన్నీ నాలాగే ఉంటది. ఇండస్ట్రీకి ఇంట్రెస్ట్ ఉందా? వస్తాడా? తెలీదండి, ఇప్పుడైతే చదువుతున్నాడు హ్యాపీగా. పాప అప్పుడు ఇది ఇప్పుడు వదలాల సినిమాలో చేసింది పాప చేస్తున్నారా? తనకి అది ఫుల్ ఇంట్రెస్ట్, రీల్స్. దాని హ్యాబీ అంతా ఏంటంటే స్కూల్ తర్వాత నెక్స్ట్ ఇంటికి వస్తే ఆర్ట్ చేయడం, అదర్ యాక్టివిటీస్ అన్ని, స్పోర్ట్స్, తర్వాత రీల్స్ చేయడం, యాక్టింగ్ చేయడం, ఇవన్నీ ఇంట్రెస్ట్. మొత్తం అవన్నీ వచ్చాయి తనకి. నేను అదే ఇప్పుడు వద్దు నాన్న అవన్నీ, నువ్వు ఫస్ట్ చదువు అంటే, నువ్వేమన్నా చెప్పు నాకు ఇంట్రెస్ట్ అంటది. అది సేమ్ నేను ఎలా అన్నానో చిన్నప్పుడు తను అలాగే అంటది. నేనైతే ఫస్ట్ చదవని అని చెప్పాను. అనుకోకుండా మన వదలా సినిమాలో జగపతి బాబు గారు అడిగారు పాప చేస్తుందంటే, చూడండి సార్ ట్రై చేయండి, తను ఇంట్లో అయితే బాగానే చేస్తుంది అని పంపించాను. చాలా బాగా చేసింది, మంచి పేరు తెచ్చుకుంది. హీరోయిన్ చిన్నప్పటి క్యారెక్టర్ చాలా బాగా చేసింది అని నా పాప కాబట్టి నేను చెప్పుకున్నా, కానీ అందరూ చెప్పారు చాలా బాగా చేసింది. కానీ ఆ టైంలో ఒక 5-6 సినిమాలు హిట్ పడినాయి అంటే ఒక హీరో హీరోయిన్ కాంబినేషన్, వాళ్ళ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది స్క్రీన్ మీద, అది ఏదో ఒక గాసిపింగ్ పక్కా నడుస్తుంది. అలా చాలామంది హీరోస్కి జరిగింది మీ టైంలో. మీకు ఎక్కువ కాంబినేషన్ అంటే జగపతి బాబు గారితోనే హిట్ కదా?
ఏమన్నా డిస్కషన్స్ బయట నడిచాయి మేడం? గాసిప్స్ అని ఏమి ఉండేది కాదు, ఆ. ఆడియన్స్ అడిగేవారు. ఇప్పుడు మనం డైరెక్ట్ ఇలా ఇంటర్వ్యూస్ లో వచ్చేది కదా, మనకు డైరెక్ట్ కాల్ వచ్చేది కదా, అప్పుడు అడిగేవారు, మేడం మీది జగపతి బాబు గారు మంచి కాంబినేషన్, మీ ఇద్దరు చాలా బాగుంటారు, ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ గా బాగుంటారు, మీరు ఎందుకు జగపతి బాబుని పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగేవారు. ఏమా ఆయనకి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, వాళ్ళ ఆవిడ తెలిస్తే కొడతారు, వద్దు వద్ద మాట్లాడద్దు అనేదాన్ని. ఓకే. అంటే వాళ్ళకి సరదాగా అడిగి, అంటే వాళ్ళ ఇష్టం, అంటే మమ్మల్ని అలా చూస్తారు కాబట్టి వాళ్ళు, మన పేరు బాగుంటది అలా అనుకునే. కానీ మీకెవరు క్రష్ లేదా అండి మీ టైంలో? నాకు అస్సలే, నాకు ఓన్లీ అప్పుడు యాక్టింగ్ ఇవన్నీ అంతే, మనం వచ్చాము యాక్ట్ చేసాం వెళ్ళిపోయాం. మీకేం ప్రపోజల్స్ కూడా రాలేదు? అసలు మిమ్మల్ని ఇష్టపడ్డ వాళ్ళు కూడా? పేరుంటే చెప్పాను కానీ తమిళ్ ఇష్టపడ్డారు కానీ, బట్ నేను అప్పుడు ఆ ఇంట్రెస్ట్ నాకు లేదు అప్పుడు. ఇంకా నాకు అప్పుడు ఇంకా నేను అప్కమింగ్ హీరోయిన్, నేను ఇంకా సాధించాలి చెయ్యాలి అనేది ఒక. సో మ్యారేజ్ ప్రపోజల్, లవ్ కాదు? మ్యారేజ్ ప్రపోజల్లే వచ్చింది, నేను చేయలేదు అప్పుడు, నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. సో లైక్ మీ రోజా గారికి షలోమణి గారు వచ్చినట్టు అలా వచ్చినట్టు వచ్చింది అంతే. బట్ నాకు అప్పుడు చాలా ఉంది కదా, నేను మా ఫ్యామిలీ నా హెడ్ లో కూర్చోంది, నా నెత్తి మీద ఉంది, నేను వాళ్ళని చూడాలి, నా రెస్పాన్సిబుల్, నన్ను నమ్ముకున్నారు, పైగా ఇండస్ట్రీ నమ్ముకొని నేను వచ్చాను, ఇండస్ట్రీలో సాధించాలని. సో ఇవన్నీ ఉన్నప్పుడు నాకు ఆ థాట్ కూడా లేదు అప్పుడు. బట్ లైఫ్ లో ఏం రిగ్రెట్స్ లేవు కదా నామిని గారు మీకు? అన్ని సాధించాను, మనం ఒకటి అనుకుంటే దేవుడు చాలా ఇచ్చాడు, ఒకటి అనుకుంటే అంత ఇచ్చాడు. నిజంగా ఆ గ్రాటిట్యూడ్ ఉంది నాకు దేవుడి మీద, ఆ కృతజ్ఞత ఎప్పుడు ఉంటుంది. నా ఇండస్ట్రీకి నా వచ్చినందుకు నాకు నా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అందరూ మంచిగా నన్ను మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి ఇంత దూరం ఇంత పైకి తీసుకొచ్చారు. సో ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడు ఉంటుంది ఇండస్ట్రీకి కానీ, నేను చేసిన డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ, మా అమ్మ నాన్నలకి నేను ఎప్పుడూ గ్రాటిట్యూడ్ ఉంటాను, దేవుడితో సహా. జీవితాన్ని ఇచ్చిన డైరెక్టర్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఈవి సత్యనారాయణ గారు. ఆబ్వియస్లీ ఆయన ఆ రోజు ఆ సినిమా ఇవ్వకపోతే ఆమని అనే పేరు కూడా పెట్టింది ఆయనే. ఆమని అనే పేరు కూడా ఉండేది కాదు, నేను కూడా తెలుగు ఇండస్ట్రీలో ఉండేదాన్ని కాదు. న్యూమరాల్సింది బాగా నమ్ముతారు అప్పుడున్న వాళ్ళు. హీరోయిన్స్ ఆల్మోస్ట్ అందరికి 2-3 పేర్లు ఉన్నాయి. అవును, మీకు మీనా, మంజు, ఇంకొకటి ఏదో మోక్షిత, లేదు మీనా అని పెట్టారు గంగేమరన్ గారు. అప్పటికి మీనా ఉంది అని తెలిసి అప్పుడు తమిళ్లో అమ్మాయి ఒక 1 or 2 మూవీస్ చేసింది, తెలుగులో మంచి హిట్ మూవీస్ అప్పుడు. సీతారామయ్య మనవరాలు అవన్నీ చేస్తున్నారు. బట్ సార్కి తెలియదు అప్పుడు గంగేమరన్ గారికి, అందుకని మీనాని పెట్టేస్తే అప్పుడు ఎవరో చెప్పారు, లేదు మీనా ఆల్రెడీ వచ్చిందంటే వెంటనే దాన్ని మీనాక్షి అని మార్చారు. మీనాక్షి, మంజు, ఆమని. మళ్ళీ తర్వాత నెక్స్ట్ నేను మళ్ళీ వెళ్ళాను ఇక్కడ తెలుగులో పెద్ద సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ చెన్నై తమిళ మూవీస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆమనినే పెట్టారు. మీనాక్షి మర్చిపోయారు. మీ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఇవన్నీ అన్ని ఆమని ఉంటది. ఆమని మంజు మొత్తం తీసి ఇంట్లో వరకే మంజు, పిలవడం వరకే మంజు. చిన్నప్పుడు సర్టిఫికేట్స్ అంతా మీ మంజు వస్తుంది. దానిని అలయన్స్ ఆమని అని మార్చుకున్నా. మొత్తం ఆమని గజట్లో వెళ్ళి మార్చాను. మంజు అలయన్స్ ఆమని మార్చుకున్నా. ప్రాపర్టీలో కూడా అలా, అన్ని దీంట్లో కూడా అలాగే ఉంటుంది, మంజుల అలయన్స్ ఆమని ఉంటుంది. అట్లా ఉంటది. సో ఇంక ఇప్పుడు 2026 రిలీజ్ అవ్వాల్సిన మూవీస్ ఏంటి? ఈ రోజు ఆల్రెడీ రిలీజ్ అయింది, ఒకటి రిలీజ్ అయింది. నెక్స్ట్ హ్యాపీ జర్నీ వస్తుంది, వండర్ఫుల్ మూవీ. సో ఇయర్కి ఒక 6 సినిమాలతో హడావుడి లేకుండా మంచి జీవితం, పిల్లలతో కాలక్షేపంగా అమ్మని బాగా చూసుకుంటూ. అమ్మ హెల్తీగా బాగున్నారు కదా? కొంచెం ఇప్పుడు అప్పుడప్పుడు అప్సెట్ అవుతుంది కానీ పర్లేదు, బాగున్నారు. ఓకే. సో ఇక్కడ హైదరాబాద్ ఫ్యాక్ట్ కదా, కొంచెం లేదు అక్కడ చెన్నైలోనే ఉంటారు అమ్మ. పిల్లలు కూడా అక్కడే ఉంటారు? పిల్లలు కూడా చెన్నై. నేను అప్ అండ్ డౌన్ వెళ్తూ వస్తూ ఉంటా. సూపర్ అండి, మంచి జీవితం, సాటిస్ఫాక్షన్ ఉంది జీవితానికి. సో కొన్ని ప్రతి ఒక్కళ్ళ హీరోయిన్స్ జీవితంలో ఉన్నవే. పర్సనల్ లైఫ్ గురించి పక్కన పెడితే పిల్లల్లోనే అన్ని చూసుకుంటూ హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ, వాళ్ళే నా ప్రపంచం అంతే. సో వాళ్ళు కూడా అలానే, సినిమా నా ఊపిరి, నా ప్రపంచం నా పిల్లలు. సూపర్ ఆమని గారు. సో ఇలానే హ్యాపీగా సంతోషంగా ఆడియన్స్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.